హౌ టు బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్. అసలు మెంటల్లీ స్ట్రాంగ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అంటిల్ యూ డోంట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ యూ కాంట్ అచీవ్ ఇట్. ఎవరైనా వచ్చి హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని అడిగితే వెంటనే మన బ్రెయిన్లోకి వచ్చే ఆన్సర్స్ ఫిజికల్ వర్కౌట్స్ చేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తగ్గించుకుంటూ ఉండాలి. వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, అసలు హెల్తీగా ఉండటం అంటే మనం ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్గా హ్యాపీగా ఉండటం. కేవలం ఏ డిసీజ్ లేకపోవటం మాత్రమే కాదు. సో ఫిజికల్గా, మెంటల్గా అండ్ సోషల్గా హ్యాపీగా ఉండాలి అంటే మనం కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాం, లైక్ మెడిటేషన్ అండ్ సమ్ అదర్ టెక్నిక్స్. ఇలాంటి హ్యాబిట్స్ని మనం మన బాడీ అండ్ బ్రెయిన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే అసలు వాటి మీనింగ్ ఏంటి అండ్ అవి ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ మెంటల్లీ స్ట్రాంగ్? ఇఫ్ యు ఆర్ థింకింగ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండటం అంటే ప్రతి పర్సన్ మన ముందు తగ్గి ఉంటాడు, మనం లీడర్గా ఉండొచ్చు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటే దెన్ యు ఆర్ రాంగ్. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండటం అంటే మెంటల్ స్ట్రెంగ్త్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవడం, ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడం. ఇన్ దట్ వే మన ఎమోషన్స్ అనేవి మన డెసిషన్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి. మన మైండ్లో ఎవ్రీ మినిట్ కొన్ని థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. కొన్ని పాజిటివ్ ఉంటాయి అండ్ మిగిలినవి కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఈ రెండు కైండ్ ఆఫ్ థాట్స్కి మన మైండ్లో ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ బీయింగ్ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే ద రైట్ థాట్ విన్స్ ద వార్, సో దట్ మనం మన డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మన మైండ్లో థాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో అప్పుడే ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది మన లైఫ్కి ఒక వాల్యూ యాడ్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ వేరే వాళ్ళ ఎమోషన్స్, ఐదర్ యాంగర్ ఆర్ హ్యాపీనెస్ అనేవి నీ వైబ్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. మెయిన్లీ డోంట్ అలౌ సమ్ వన్ టు స్టోల్ యువర్ హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్. నువ్వు కూడా ఒక మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్గా ఉండాలి అంటే ఒక 5 హ్యాబిట్స్ని నీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, ప్లెజర్ డోంట్ కంట్రోల్ యూ. ప్రజెంట్ ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ నుండి అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ నుండి వచ్చే ప్లెజర్స్కి బానిసలుగా అవుతున్నారు. మనం మ్యాక్సిమం టైం అండ్ ఎనర్జీని యూజ్లెస్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యూజింగ్ ఇంటర్నెట్ అండ్ కన్జ్యూమింగ్ యూజ్లెస్ ఇన్ఫర్మేషన్, వెబ్ సిరీస్ అండ్ మూవీస్. ఇవన్నీ చూస్తూ మన టైంని మనమే వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ వీ ఆల్ ఆర్ అవేర్ మన టైం వేస్ట్ అవుతుంది అని మనకి బాగా తెలుసు, బట్ స్టిల్ మనం అదే చేస్తూ ఉంటాం. యు నో వై? బికాస్ మనం ఆ పనులు చేస్తున్నప్పుడు వచ్చే ప్లెజర్కి ఒక అలవాటు అయిపోయాం. మన జాబ్ మీద, మనం చేసే వర్క్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సోషల్ మీడియా మీద చూపించే కాన్సన్ట్రేషన్ వాళ్ళ గోల్స్ అండ్ జాబ్స్ మీద చూపించలేకపోతున్నారు. మనం ఎప్పుడైనా ఏదైనా సోషల్ మీడియా అప్లికేషన్ యూజ్ చేయటం స్టార్ట్ చేస్తే ఈవెన్ వర్కింగ్ అవర్స్లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ యూ. డోపమైన్ డిటాక్స్ అనే ఒక బుక్లో ఆథర్ ఇలాంటి కాన్సెప్ట్తో మనం ఎందుకు ఇలా చేస్తాము అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్ అనే ఒక మంచి సొల్యూషన్ కూడా చెప్తారు. ఈ ప్లెజర్స్ నుండి బయటికి రావాలి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మన ఓన్ ప్లెజర్ని మనమే కంట్రోల్ చేయాలి. There is a saying, an idiot is not a person who knows nothing, but an idiot is a person who knows very well but still procrastinates to take action. సో టెంపరీ ప్లెజర్స్ కోసం కాకుండా పర్మనెంట్ ప్లెజర్ మీదకి ఫోకస్ అనేది షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ టెక్నిక్ ఈజ్ సీక్ డిస్కంఫర్టబుల్. మియా హమ్, ఫీమేల్ సాకర్ స్టార్, ఈవిడిలా అన్నారు, ఐ ఛాలెంజ్డ్ మై సెల్ఫ్ టు ప్లే విత్ players like older, bigger, more skillful, more experienced and who are better than me, and then I was improving faster than I ever possibly can imagine. మనం తన స్పీచ్ని అబ్జర్వ్ చేస్తే అపార్ట్ ఫ్రమ్ ప్రాక్టీస్ తను ఇంకొకటి కూడా చేసింది. తనకన్నా టఫ్గా ఉండే కంటెస్టెంట్స్తో, స్ట్రాంగ్గా ఉండే వాళ్ళతో తను ప్లే చేసేది. తన కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి బెటర్ అపోనెంట్తో ప్రాక్టీస్ చేసేది. ఇన్ ఏ సిమిలర్ వే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడానికి స్టేజ్ పైకి ఎక్కే ఉంటారు కదా, అలాగే మీ క్లాస్ ఫ్రెండ్స్తో గ్రూప్గా కూర్చొని మాట్లాడుకొని కూడా ఉంటారు. ఒకసారి రెండు సిచ్యువేషన్స్ని కంపేర్ చేసుకోండి.
ఫస్ట్ సినారియోలో మీరు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, బట్ సెకండ్ సినారియోలో మీరు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. నౌ థింక్ వైజ్లీ. మీకు ఫస్ట్ సినారియోలో ఉన్న సిచ్యువేషన్ కంఫర్టబుల్గా ఉన్నా లాంగ్ టర్మ్లో యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు స్టేజ్ని రెగ్యులర్గా ఫేస్ చేస్తే. కాన్ఫిడెన్స్ గెట్స్ ఫ్రమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. థర్డ్ వన్ ఈజ్ స్టాప్ ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి. చాలా తక్కువ మంది వాళ్ళ టైంని అండ్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వేరే వాళ్ళ కోసం వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేయరు. మన లైఫ్లో కూడా ఏ టాపిక్ గురించి అయినా డిస్కస్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడిన పాయింట్ కరెక్ట్ అని వేరే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళని కన్విన్స్ చేయటం వల్ల మనం నాలెడ్జ్ అండ్ స్ట్రాంగ్ పీపుల్లా కనిపించాం. థింక్ చేయండి ఒకసారి, మన ప్రెషియస్ టైం అండ్ ఎనర్జీని వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నట్టు అనిపిస్తుంది జస్ట్ టు ప్రూవ్ సంథింగ్. మన యాక్షన్స్ వేరే వాళ్ళ అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని ఉండకూడదు. ఒకసారి ఒక వ్యక్తి ఒక వైజ్ మెన్తో ఇలా అన్నాడు, హ్యాపీగా ఉండాలి అంటే సీక్రెట్ ఏంటో తెలుసా మీకు అని. అప్పుడు వైజ్ మెన్ ఇలా రిప్లై ఇచ్చాడు, ఫూల్స్తో ఆర్గ్యూ చేయకూడదు అని. అప్పుడు ఆ వ్యక్తి, మీ మాటలకు నేను అంగీకరించను అని అంటాడు. దానికి వైజ్ మ్యాన్ ఇచ్చిన రిప్లై, ఎస్ యు ఆర్ రైట్. ఈ పెరాబుల్లో వైజ్ మ్యాన్ తన ఎనర్జీని అండ్ టైంని వేస్ట్ చేయాలి అనుకోలేదు. బికాజ్ ఏది కరెక్ట్ అండ్ ఏది రాంగ్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత ట్రై చేసి కన్విన్స్ చేసినా వేరే పర్సన్ ఒపీనియన్ని మార్చలేము. మనం దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దేనికి సైలెంట్గా ఉండాలి అని తెలుసుకోవాలి. ఫోర్త్ వన్ ఈజ్ డోంట్ బీ ఎ వీక్. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండటానికి ఇంపార్టెంట్ వన్ ఈజ్ డూయింగ్ హార్డ్ థింగ్స్. కీప్ యువర్ బ్రెయిన్ విత్ హెల్తీ థాట్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ లెగవటం కష్టంగా ఉంది అని నువ్వు నీ గోల్ని గివప్ చేయటం, నీ డెసిషన్స్ని ఇగ్నోర్ చేయటం చేసి యూజ్లెస్ థింగ్స్కి అట్రాక్ట్ అయిపోతున్నావు. మనం ఇలా చేస్తే ఒక వీక్ పర్సన్లా మిగిలిపోతాం. మనం స్ట్రాంగ్గా ఉండే ప్రతి ఆపర్చునిటీని మిస్ చేస్తూ పోతే ఒక స్లో పాయిజన్ని మనకి మనమే ఇంజెక్ట్ చేసుకుంటున్నామని అర్థం. నీ ఫన్ టైంని ఇంక్రీజ్ చేసి నీ మార్నింగ్ అండ్ నైట్ స్కెడ్యూల్ని మేనేజ్ చేసుకోలేకపోతే యూ విల్ బికమ్ వీక్. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ జనరేషన్లో యూత్ మోర్ దాన్ 70% ఆఫ్ ద టైంని స్క్రీనింగ్ కోసమే స్పెండ్ చేస్తున్నారంట. రిమెంబర్, ఇంటర్నెట్ డజంట్ కాస్ట్ ఎ ఫ్యూ రూపీస్, ఇట్ కాస్ట్ యువర్ వాల్యుబుల్ టైం.